హాయ్ అండి. ఒక ఊర్లో దంపతులు ఉండేవాళ్ళండి. వాళ్ళకి ఇద్దరు బాబులు పుడతారు. వాళ్ళకేందంటే చెవులు వినబడవి, మాట రాదండి. అలా ఇద్దరు అలానే పుడతారు. చక్కగుంటారు వాళ్ళు చూడ్డానికి. కానీ ఎందుకిలా పుట్టిండ్లని పిల్లలకి ఏదన్నా ఉంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటదండి. వాళ్ళు మనకి ఏందో ఇంత కర్మ ఏం జేసినావో, ఏం పాపం జేసినావో, ఏ జన్మలో ఏ పాపం జేసినావో అని వాళ్ళొక గురువుగారి దగ్గరికెళ్తారండి. ఆలోచించి ఒక గురువు గారిని కలవడం కోసం వీళ్ళు వెళ్తారండి. ఏంటికి మనకింత కర్మ బాధొచ్చిందని. ఎళ్ళేసరికి అక్కడికి పోతారు. ఆ గురువు కూర్చోమని కూర్చున్నాక చాలాసేపు ఏ ఏందమ్మా అంటే, "ఇలా మాకు పిల్లలు మాట్లాడలేరు, చెవులు ఇనబడయని" గురువుగారు చెప్తే, అతను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే అతనికేం కనబడదంటే, మేకలు చిన్న పిల్లల్ని వాళ్ళు తెచ్చి, వాటిని పెంచి, పోషించి, వాటితోనే వాళ్ళు జీవనాధారం అన్నట్టు. వాటిని చంపి అమ్మి వాళ్ళ జీవనం అదేనండి. ఇగ వాళ్ళ వృత్తి అది. అలా చేస్తా ఉంటే ఆయనకు కనబడుతది ఇదంతా. కనబడితే అవన్నీ అరుస్తా ఉంటాయి వాడి ఆత్మలు. అని వాళ్ళకి కనబడంగానే గురువుగారు కళ్ళు తెరుస్తారు. తెరిచి మీరు చెప్తాడు, "మీ వృత్తి ఇది గదమ్మా! మీరు మేకలను చంపి వాటితోనే మీరు జీవనం చేస్తున్నారు. మరి వాళ్ళ ఆత్మలు ఎంత బాధపడుంటాయి. తల్లిని, పిల్లను వాటిని ఏవి అనకుండా అన్నిటిని చంపుతుంటారు కాబట్టి మీకు ఆ కర్మే మీకు ఈ పిల్లలు ఈ జన్మలో ఇలా పుట్టారండి. దానికోసమే మీరేం చేయాలంటే అది మానుకొని మీరు ఏదన్నా ఇంకా పని చేసుకొని బతకండి" అని చెప్తారండి. అందుకే మనం గూడా ఎవ్వరినైనా చిన్న పక్షిని గాని, జంతువుని గాని ఎవ్వరినైనా గూడా బాధ పెట్టద్దండి. బాధ పెడితే గూడా మనకి ఏదో రూపంగా మళ్ళా అది బాధ అయ్యే వస్తది తిరిగి. అందుకోసమనే ప్రతి ఒక్కరు తెలివితోని మనం నడుచుకోవాలండి. అందుకే ఎవ్వరిని బాధ పెట్టకుండా, హింసించకుండా, కష్టపెట్టకూడదు. అది ప్రేమతోని చెప్పండి.